హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్లో చాలామంది స్టూడెంట్స్ బీటెక్, బీకామ్, బీబీఏ చేసిన తర్వాత ఆఫ్టర్ 4 years కంప్లీట్ అయిపోయిన ఏ ఎడ్యుకేషన్ తర్వాత అయినా కోర్సెస్ ఏది నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, పేరెంట్స్కి కావాల్సింది పిల్లలకి మంచి ఫ్యూచర్లో మంచి ప్యాకేజ్ వస్తుందా, స్టూడెంట్స్కి టెక్నాలజీలో ఒక మంచి హై ఉంటుందా, మంచి డిమాండ్ ఉంటుందా, పెద్ద పెద్ద కంపెనీస్లో మనకంటూ పోస్టింగ్ వచ్చేస్తుందా, కంప్లీట్ అవ్వగానే కోర్సెస్ నేర్చుకోగానే ఎంఎన్సీ కంపెనీస్లోనే ది బెస్ట్ ప్యాకేజెస్తో ల్యాక్స్లో మనం ఎర్న్ చేయగలుగుతామా అనేది ఉంటుంది. ది బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం మనం సెర్చ్ చేస్తూనే ఉంటాం. అలా సెర్చ్ చేసిన దాంట్లో ఈరోజు నేను ఒక ది బెస్ట్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి అయితే నేను వచ్చేసాను. నాకు ది బెస్ట్ అనిపించింది అనమాట. మన ఏఐని కూడా మిక్స్ చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. ఏఐతో పాటు డిఎస్ఏ అనే ఈ కోర్సెస్ని కూడా ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎన్ని మ్యాజిక్స్ జరుగుతాయని ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు వీక్యూబ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఆల్రెడీ వీక్యూబ్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ చాలా బాగుంది. స్టూడెంట్స్ కూడా చాలా చలాకీగా వస్తున్నారు. ఎస్ మేడం. వాళ్ళకి ఫుడ్ కూడా ఇక్కడేనా? లేదు మేడం, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకోవచ్చు, కాకపోతే హాస్టల్కి వెళ్ళి మళ్ళీ తినేసి వస్తారు మేడం. హాస్టల్కి వెళ్ళి మళ్ళీ చక్కగా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఎస్ మేడం. హాస్టల్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? లేదు మేడం, మేము ఓన్లీ కోర్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. కోర్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అంటే హాస్టల్కి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేస్తారంటే నేను అనుకున్నాను హాస్టల్ కూడా లేదు లేదు మేడం, లేదు, ఓన్లీ కోర్సెసే ఉన్నాయి. ఎస్ మేడం. బట్ నిజంగానే బీటెక్, బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చాలామంది ఈ జావా లేదంటే ఏఐ లేదంటే డిఎస్ఏ ఈ మూడింటిని మిక్స్ చేస్తే మ్యాజిక్స్ చేయొచ్చు అని చెప్పి నేను వింటున్నాను మీ స్టూడెంట్స్ కింద మాట్లాడుకుంటే. ఓకే, 100% మేడం, డెఫినెట్లీ మేడం. ఎందుకంటే ఒక బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ నేనైతే చెప్పగలను జావా ఫుల్ స్టాక్ మేడం. ఈ జావా ఫుల్ స్టాక్ ఒకటే నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే 4 to 6 lakhs ప్యాకేజెస్ వస్తున్నాయి ఒక యావరేజ్గా. జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే 4 to 5 lakhs, 4 to 6 lakhs యావరేజ్గా చెప్తున్నా మేడం. అంటే పర్ యానమా? పర్ యానం మేడం. ఓకే. అయితే ఇక్కడ మీరు ఇంకా వినాల్సింది ఏంటంటే జెన్ఐ విత్ డిఎస్ నేర్చుకుంటే 12 lakhs ప్యాకేజ్ ఫర్ ఫ్రెషర్కి వస్తుంది మేడం. ఇదేంటి జావా ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ నేర్చుకుంటే డిఎస్ఏ? ఓహో, దీంతో పాటు ఈ రెండింటిని కూడా యాడ్ చేయాలి మేడం. ఇట్స్ ఇంటిగ్రేషన్ అన్నమాట. 6-8 lakhs ఇంకా యాడ్ అవుతుంది మేడం. ఎస్. మాకు అదేదో మేము చదువుకునే రోజుల్లో ఇవన్నీ ఉంటే మేము హ్యాపీగా పరాన్నం ఇంకా మంచిగా అర్న్ చేసేవాళ్ళంగా. మేడం ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు మేడం. నేర్చుకోమంటున్నారు అంతేనా? అంతే మేడం, ఇప్పుడే నేర్చుకోవచ్చు మేడం. ఓకే. సో మాకు మరి మంచి మంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ వీటన్నిటిలో వస్తుందంటారా జాబ్స్? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే వస్తుంది మేడం. 6 months మెయింటైన్ చేయాలి మేడం. మీరు ఓకే అంటే మేము ఓకే మేడం. అబ్బా, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారండి. అంటే ఏజ్ కి సంబంధం లేదంటారు? లేదు మేడం, ఎవరైనా నేర్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ స్కిల్తో మ్యాటర్ మేడం. అంటే స్కిల్ ఇంపార్టెంట్ మేడం. అంటే మార్క్స్ ఇదంతా పక్కన పెడితే స్కిల్ ఇంపార్టెంట్ మేడం. స్కిల్ వరకు ఉంటే వాళ్ళకి ఐటీ జాబ్ ఇస్తుంది మేడం. ఐటీతో ఉన్న అడ్వాంటేజ్ అది మేడం. సో ఏఐ అనేది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటారు స్టూడెంట్స్ మీద? యా మేడం, అందరూ ఏఐ అంటున్నారు మేడం. ఏఐ కెన్ నాట్ రీప్లేస్ ఎనీవన్. ఏఐ కెన్ హెల్ప్ ఎవ్రీవన్. సో ఈ చిన్న లైన్ అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా అర్థమైపోతుంది మేడం. అంటే ఇప్పుడున్న లాంగ్వేజెస్తో, ఇప్పుడు పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, డిఎస్ కావచ్చు, ప్రతి లాంగ్వేజ్తో మనం ఏం చేస్తున్నాం అంటే ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు చేసే పనులని ఇప్పుడు ఇంకా చాలా స్పీడ్గా చేస్తున్నాం. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇంకా చాలా స్పీడ్గా కంప్లీట్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతాయి కానీ తగ్గదు మేడం. అంటే అందరికీ ఏఐ వచ్చిన తర్వాత ఈ ఏఐ ఎరాలో ఏమైనా జావా ఏమైనా సైడ్కి వెళ్ళిపోయిందేమో అని జనాలు డౌట్. లేదు మేడం, అసలు 100% లేదు మేడం. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ, ఎయిర్లైన్ సిస్టమ్స్ కానీ, ఈ కామర్స్ సిస్టమ్స్ కానీ lakhs of crores of lines of code ఆల్రెడీ రాసేసి ఉంది మేడం. ఆ రాసేసిన కోడ్ని ఒక్క రోజులో ఏ అయితే రీప్లేస్ చేయదు మేడం. సో ఒక్క రోజు కాదు, ఎన్ని సంవత్సరాలు పడినా ఏ రీప్లేస్ చేయదు. ఇట్స్ అంటే దీనికి చాలా మిలియన్స్ ఆఫ్ అమౌంట్ అయితే కావాల్సి వస్తుంది మేడం ఇంత రీప్లేస్ చేయాలంటే. సో ఇదంతా రీప్లేస్ అయితే అవ్వదు. ఖచ్చితంగా జావా ఫుల్ స్టాక్తో ఇంటిగ్రేట్ చేసుకొని, ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ అయితే వస్తుంది. సార్, ఒకవేళ జావా నేర్చుకున్న ఏ ఒక్క స్టూడెంట్స్ అయినా సరే ఏఐ అప్లికేషన్స్ని కూడా ఇలా రన్ చేయడానికి ఫ్యూచర్ ఉంటుందా? ఎస్ మేడం. ఫస్ట్ జావా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మేడం, కోర్ జావా నుంచి స్టార్ట్ అయింది మేడం. తర్వాత అడ్వాన్స్డ్ జావా అన్నారు, తర్వాత స్ట్రట్స్ అన్నారు, తర్వాత స్ప్రింగ్ అన్నారు, తర్వాత స్ప్రింగ్ బూట్ అన్నారు. ఇప్పుడు ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ మేజర్గా మోడర్న్ టెక్నాలజీస్లో, మోడర్న్ కంపెనీస్లో అన్నింటిలో ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ చేస్తున్నారు. ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్తో పాటు ఇప్పుడు ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏఐ అనేది ఇప్పుడు దీంట్లో జావా వరకు వస్తే ఏఐని స్ప్రింగ్ ఏఐ అంటున్నారు మేడం. ఈ స్ప్రింగ్ ఏఐని ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్తో చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు మేడం. జావా వచ్చిన వాళ్ళకి స్ప్రింగ్ ఏఐ కేక్ వాక్ మేడం, అంత ఈజీగా నేర్చుకోగలరు.
అంటే మళ్ళీ ఇది ఒక కొత్త లాంగ్వేజ్ నేను నేర్చుకోలేనేమో అని అనుకునే వాళ్ళకి జావా నేర్చుకుంటూ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఒక చిన్న కన్ఫ్యూజన్, జావా ఫుల్ స్టాక్ లేదంటే పైథాన్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. యా మేడం, 100% నేను ఏది బెస్ట్ అంటారు? దేనికి దానికి బెస్ట్ మేడం. అంటే ఎవరికి ఉండే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది మేడం. అంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ని, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని, స్కేలబుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే జావా ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ మేడం. లేదు చిన్న చిన్న అప్లికేషన్స్ ని, లేకపోతే అంటే స్టార్ట్అప్ కంపెనీస్ అందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీ పైథాన్కి ఇస్తున్నారు మేడం. కానీ బ్యాంకింగ్ సిస్టమ్స్కి వెళ్తే మీరు మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్స్ అన్ని లైక్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, వెల్స్ ఫార్గో కానీ, జేపీఎంసీ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్లో మోర్ సెక్యూర్ని, మోర్ రొబస్ట్నెస్ని ప్రొవైడ్ చేసే క్యాపబిలిటీ, స్కేలబుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసే క్యాపబిలిటీ ఫస్ట్ ప్రియారిటీ జావాకు ఉంది మేడం. సో మిగతా టెక్నాలజీకి దానికి ఉండే క్యాపబిలిటీ దానికి ఉంది. డేటా రిలేటెడ్ ఏదైనా ఉంటే ఆ డేటా రిలేటెడ్ అప్లికేషన్స్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ చూస్తాం మేడం, అమెజాన్ చూస్తాం, మనకి రికమెండేషన్స్ వస్తాయి. ఒక మూవీ చూస్తే ఆ మూవీని బట్టి బేస్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి రికమెండేషన్స్ చేయడం కానీ, లాట్స్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయడానికి కానీ ఇప్పుడు పైథాన్ రిలేటెడ్ అప్లికేషన్స్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మేడం. అంటే దేనిపైన దాంది మేడం. ఇప్పుడు నేను ఒక బిల్లింగ్ సిస్టమ్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి, బిల్లింగ్ సిస్టమ్స్ని బిల్డ్ చేయాలి, నేను జావాకి వెళ్ళిపోతాను మేడం. లేదు డేటాతో మేనేజ్ చేయాలి, ఈ డేటాతో ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఎన్ నెంబర్ ఆఫ్ రికమెండేషన్స్ ప్రొవైడ్ చేయాలి, దెన్ విల్ గో ఫర్ అదర్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఆర్ డేటా సైన్స్ ఆర్ డేటా అనలిటిక్స్ అనమాట. అలా దేనికి ఉండే క్యాపబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా మేడం. మరి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి అన్నా, ఏది రన్ చేయాలి అన్నా కూడా టెక్నాలజీ పరంగా జావా అనేది ఫస్ట్ ప్రయారిటీ కదా? అవును మేడం, ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ నేను చెప్తాను మేడం. అంటే స్ప్రింగ్ బోర్డ్ కానీ, ఏపీఐఎస్ కానీ, లేకపోతే క్లౌడ్ సిఐస్ కానీ, వీటన్నిటికీ కూడా కొన్నిటికి కనెక్ట్ అయి ఉంటాయని చెప్పేసి, ఏఐకి ఏమైనా కనెక్ట్ అయి ఉంటాయా అనేది చాలా మందికి డౌట్ మేడం. యాక్చువల్లీ ఫస్ట్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ రెండు ఉంటాయి మేడం. డెవలప్మెంట్ మనం జావాలో, స్ప్రింగ్ బోర్డ్లో చేస్తే దీన్ని తీసుకెళ్ళి డిప్లాయ్ చేయాలి మేడం. ఈ డిప్లాయ్ చేయడానికి AWS కావాలి మేడం. మరి ఇక్కడ ఏఐ ఎక్కడ వస్తుంది అనేది చాలా మంది క్వశ్చన్స్ మేడం. ఇప్పుడు మనం ఉన్న అప్లికేషన్స్ ఏఐతో కనెక్ట్ అయి ఉంటాయా అంటే ఏఐ, జెన్ఏఐ, స్ప్రింగ్ ఏఐ, ఇక్కడ 3 parts మేడం. ఏఐ అనేప్పటికీ ఏంటంటే మేడం, ఉన్న డేటాని యూజ్ చేసుకొని మనకి కొత్త సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నిషన్, అది ఏఐ లాగా పనిచేస్తుంది. మనకి మ్యాప్స్ ఉంది మేడం, మ్యాప్స్ని కూడా మనం ఏఐ లాగా కన్సిడర్ చేయొచ్చు. జెన్ఏఐ వచ్చేప్పటికి ఏంటంటే ఇది మళ్ళీ మనకు కొత్త డేటాని ఇస్తుంది, లైక్ ఇమేజెస్ ఇస్తుంది, ఫొటోస్ ఇస్తుంది, వీడియోస్ ఇస్తుంది, అది జెన్ఏఐ. మరి స్ప్రింగ్ ఏఐ ఏంటి అంటే ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాం కదా మేడం. ఈ బిల్డ్ చేసిన అప్లికేషన్స్ మీద నేను ఏఐని ఇంటిగ్రేట్ చేసి, ఇది ఒక స్ప్రింగ్ ఏఐ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ జావాలో. ఈ స్ప్రింగ్ ఏఐని ఇంట్రడ్యూస్ చేసి చాట్ బర్డ్స్ని కానీ, ఏజెంటిక్ ఏఐస్ని కానీ క్రియేట్ చేసి అప్లికేషన్స్లో కావాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తుంది అనమాట. సో జావా ఫుల్ స్టాక్ ఇంటిగ్రేటింగ్ విత్ ఏఐ అని చెప్పొచ్చు మేడం. అంటే చాలా మంది ఎంఎన్సీ కంపెనీస్ కానీ, అంటే లైక్ బ్యాంకింగ్ సెక్టరు, హెల్త్ సెక్టరు, ఇలాగ కొన్ని కంపెనీస్ చూసుకుంటే కార్పొరేట్స్ అన్నీ కూడా జావాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. అవును మేడం, 100%. అంటే ఎందుకని జావాని అవి యూజ్ చేస్తుంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ సెక్యూర్, మోర్ రోబస్ట్, మోర్ రిలయబిలిటీ, స్కేలబుల్ అప్లికేషన్స్ ఫస్ట్ ప్రియారిటీ జావా. సెక్యూరిటీ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరు ఈజీగా హ్యాక్ చేయలేరు జావా సిస్టమ్స్ని. అంటే అంత బాగా, అంత రొబస్ట్గా బిల్డ్ చేస్తారు. ఇక్కడ రొబస్ట్ అంటే మనం స్ట్రాంగ్నెస్ అని చెప్పచ్చు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్ ఉంది మేడం. హాట్స్టార్ ఇప్పుడు లైవ్ క్రికెట్ మ్యాచ్ వస్తుంది మనకి. ఎంత ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ అరౌండ్ 87 crores పీపుల్ వాచింగ్ ఇన్ సేమ్ సెకండ్, సేమ్ టైమ్. అంత టైంలో 87 కోట్ల మంది చూస్తున్నా కూడా సిస్టమ్ వాజ్ నాట్ బ్రోకెన్. అంటే ఆ సిస్టమ్ బ్రేక్ అవ్వలేదు అసలు. ఎందుకని అంటే ఇంటర్నల్గా లోడ్ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది మేడం. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ కావాల్సింది మల్టీ థ్రెడింగ్ మేడం. ఈ మల్టీ థ్రెడింగ్ లాంటి కాన్సెప్ట్స్ని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లాంటి కాన్సెప్ట్స్ని జావా అనేది రిచ్ ప్లేస్లో ప్రొవైడ్ చేస్తుంది మేడం. ఒక రిచ్ ఏపీఐస్ని జావా ప్రొవైడ్ చేస్తుంది. అంటే రొబస్ట్ అంటే స్ట్రాంగ్ అనమాట. ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇచ్చిన రిక్వెస్ట్ని ఒకే టైంలో, ఒకే సెకండ్లో రెస్పాన్స్ ప్రొవైడ్ చేయగల క్యాపబిలిటీ ఉంది. బుక్ మై షో ఉంది మేడం. ఈరోజు పెద్ద సినిమా రిలీజ్ అయింది, టికెట్స్ వచ్చాయి. టికెట్స్ రాగానే 100 మంది బుక్ మై షో హిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ 100 tickets ఉన్నాయి, కానీ 1000 మంది ఒకేసారి అడిగితే 100 tickets 1000 మందికి ఇచ్చేలేం కదా. మరి ఇలాంటి అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా 100 tickets 100 మందికే ఇవ్వాలి, కానీ 1000 మంది అప్లై చేస్తున్నారు, 1000 మంది ట్రై చేస్తున్నారు. అంటే ఇలాంటి వాటి దగ్గర ఎక్సెప్షన్స్ రాకుండా దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇలాంటి వాటిని జావా ఇలా చేస్తుంది మేడం. అంటే అంత ఈజీగా అప్లికేషన్స్ని రొబస్ట్గా బిల్డ్ చేయాలన్నా, సెక్యూర్గా బిల్డ్ చేయాలన్నా జావా ఈజ్ ద టాప్ మోస్ట్ వితౌట్ ఎ డౌట్ మేడం. ఇప్పుడు ఈ ఏఐ ఆల్రెడీ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ చాలా వరకు తగ్గుతుంది. ఓకే.
అంటే ఇప్పుడు ఎడిటర్ 7 o'clock వరకే ఉంటారు, ఆఫ్టర్ 7 తర్వాత అవైలబుల్ ఉండరు. లేదా ఒక ఇంపార్టెంట్ ఏదైనా ఒక సిచ్యువేషన్కి అక్కడ జరగాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఉండరు. సో అప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, ఐదర్ ఏదో జనరేట్ చేస్తున్నాడు లేదా ChatGPTతో జనరేట్ చేస్తున్నాడు. అంటే నాకు కావాల్సిన పర్సన్తో సంబంధం లేదు. నా మొబైల్లో ఈ 2 యాప్స్ని నేను సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నాకు ప్రతిదీ వర్క్ చేసేస్తుంది. సో అలాంటప్పుడు నాకు అక్కడ కావాల్సిన ఎంప్లాయీతో నాకు సంబంధమే లేదు. సో వాళ్ళ వరకు కూడా నేనే హ్యాపీగా ప్రాంప్ట్ ఇచ్చి చేసుకుంటున్నాను కదా. సో మరి అక్కడ ఎంప్లాయ్మెంట్కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల అనేది నా డౌట్. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ఎడిటింగ్ రైట్ మేడం? ఎడిటింగ్ రిలేటెడ్, నాట్ ఓన్లీ ఎడిటింగ్. ఇప్పుడు ఓకే ఒక ఇమేజ్ ని ఎడిటింగ్ ఉంది, సరే ఎడిటింగ్ ని తీసేద్దాం. ఇప్పుడు నేను ఇన్స్టాలో ఒక రీల్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాడు నాకు చెప్తాడు ఇది ఇలా చేయాలని, కానీ నాకు ChatGPT చెప్పేస్తుందిగా, మీరు ఇక్కడ ఫ్రేమింగ్ పెట్టుకోండి, ఇక్కడ లైటింగ్ ఎలా సెట్ చేసుకోండి, లేదు అంటే మీరు ఈ విధంగా చేసుకోండి అని. అదే అక్కడ కూడా నాకు అవసరం లేదు. ఇప్పుడు చెప్పాను ఇందాక ఇంటీరియర్ డిజైనర్ లేదా హౌస్ డిజైనర్ లేదా ఒక కంపెనీ డిజైనర్, లేదు అంటే నాకు ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళాలి అంటే నేను ఎవరికో కాల్ చేసి నేను అడగాల్సిన నీడ్ లేదు. నేను జస్ట్ ChatGPTని అడిగితే నాకు అడ్రస్, లొకేషన్, టాప్ 5 రేటింగ్ ఏదైతే మార్కెట్లో ఉందో అక్కడ ఏంటంటే దొరుకుతున్న అవైలబిలిటీ కూడా నాకు ChatGPT విత్ లొకేషన్తో పాటు నాకు ఇచ్చేస్తుంది. సూపర్ మేడం. ఇప్పుడు ఆ సినారియోకి మేడం, మన సినారియోకి వస్తే మేడం, నన్ను కూడా ఇదే స్టూడెంట్ సేమ్ క్వశ్చన్ నన్ను స్టూడెంట్ అడిగాడు మేడం డెమోలో. సార్ ఇప్పుడు ChatGPT ఉంది కదా, మరి నేను ఎందుకు నేర్చుకోవాలి కోర్స్ అని అడిగాడు మేడం. అతని కోసం నేనేం చెప్తున్నా అంటే, నీకు అంటే ఇప్పుడు ఒక CA చేసిన ఒకతను ఉన్నాడు మేడం, సివిల్ చేసిన ఒక పర్సన్ ఉన్నాడు, వీక్యూబ్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు మేడం, 6 months కోర్స్ అయిపోయిన స్టూడెంట్, సివిల్ టాపర్ ఉన్నాడు, CA టాపర్ ఉన్నాడు మేడం. వీళ్ళ ముగ్గురికి నేను ఒక అప్లికేషన్ ఇచ్చాను మేడం, ముగ్గురికి ChatGPT ఇచ్చా, ముగ్గురికి రిక్వైర్మెంట్స్ ఇచ్చా. కానీ ChatGPT ఏం చేసిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చింది, మళ్ళీ రీసెర్చ్ చేస్తే మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఇచ్చింది, మళ్ళీ రీసెర్చ్ చేస్తే మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఇచ్చింది. ఈ CA సివిల్ వాడికి బుర్ర పడిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాక ఇది మా వల్ల కాదని వెళ్ళిపోయారు మేడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు మన స్టూడెంట్ వచ్చాడు మేడం, 3 గంటలు అప్లికేషన్ చేసి కంప్లీట్ చేశాడు మేడం. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో యాక్యురసీ అనేది మనకు తెలుస్తుంది, అంటే దాని మీద బేసిక్స్ తెలియాలి, ఫండమెంటల్స్ తెలియాలి, అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలియాలి. ఆ ప్రాసెస్ ఏం లేకుండా ఇప్పుడు ChatGPTతో ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా కూడా వీళ్ళిద్దరికి పనిలో లే, సివిల్ కంప్లీటెడ్, CA కంప్లీటెడ్, కానీ కోర్స్ కంప్లీషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ ద నాలెడ్జ్ వేర్ వీ నీడ్ టు అప్లై దీస్ థింగ్స్. ఎక్కడ అప్లై చేయాలి అప్లికేషన్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. బేసిక్స్ తెలియాలి, అది ఇచ్చిన కంటెంట్ అర్థం చేసుకోగలగాలి. నేను ఎక్కడ పడితే అక్కడ చేసేలేను, మళ్ళీ అడగచ్చు, కానీ అడిగినప్పుడు అది మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తుంది. మరి మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఏది పిక్ చేసుకోవాలనే క్యాపబిలిటీ స్టూడెంట్కి ఉండాలి మేడం. ఖచ్చితంగా స్టూడెంట్ నేర్చుకుంటే ఇలాంటి కోర్సెస్ని ఇంకా ఈజీగా చేయగలరు కదా. సూపర్. అందుకోసం ఇది కంపల్సరీగా మేడం. ఎస్, చాలామంది స్టూడెంట్స్ మంచిగా ఇప్పుడు మీరు చెప్పే జావా ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటారు. ఎస్ మేడం. జెన్ AI నేర్చుకుంటారు, అన్నీ మంచి కోర్సెస్ అన్నీ నేర్చుకుంటారు, మంచి ప్యాకేజెస్ వస్తాయి. దుబాయ్లో మంచి పోస్టింగ్ వచ్చింది మేడం, కరెక్ట్గా ఏదో ఒక సిచ్యువేషన్లో యుద్ధం జరిగింది, అక్కడ అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మళ్ళీ అక్కడ టక్మని ఎంప్లాయ్మెంట్ని తీసేయడం జరుగుతుంది. లేదా కంపెనీ లాస్ వచ్చిందని US లో కొన్ని కంపెనీస్ తీసేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇండియాలో చూస్తే ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉండవు. అప్పుడు స్టూడెంట్ పరిస్థితి ఏంటి? సూపర్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా సో యుద్ధం అక్కడ జరుగుతుంది మేడం, వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసారు అనుకుందాం మేడం. కానీ అంటే రీసెంట్ గా కొంతమంది పోస్టులు తీసేశారు కదా. అవును మేడం, దుబాయ్ లో జరిగిన ఇన్సిడెంట్. అవును మేడం, అంటే పోస్ట్ తీసేసినా కూడా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఇప్పుడు 1-2-3 కంట్రీస్లో జరిగింది మేడం. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, అండ్ ప్రతి కంట్రీస్కి కావాల్సిన ఇది ఉంది మేడం, క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఈ క్యాపబిలిటీస్లో మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ఏంటంటే ఐటీతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది మేడం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల ఏంటంటే ఎవరైనా పని చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు, ఏ కంట్రీకైనా పని చేయొచ్చు, ఎక్కడైనా పని చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఐటీ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి రీసెంట్గా యుఎస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ హైదరాబాద్లో కానీ మన చెన్నై ఇవన్నీ కూడా యుఎస్తో ఎక్కువ కమ్యూనికేట్ అవుతుంటాయి మేడం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి పని చేయట్లేదు, అక్కడ అప్లికేషన్స్కి ఇక్కడ నుంచి పని చేస్తున్నారు కదా మేడం. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఆప్షన్కి అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా యుద్ధాలు జరిగినా అట్లా జరిగినా ఇంకో ప్లేస్ నుంచి వీళ్ళు వాళ్ళ వర్క్ని అయితే కంప్లీట్ చేయగలరు, అందులో డౌట్ లేదు. ఏదైనా ఐటీ ఇస్ ద బెస్ట్ అంటారు. ఎక్కడ ఎన్ని కొలాప్స్ అయినా సరే, హార్డ్వేర్ కొలాప్స్ అయినా, ఏ వేర్ కొలాప్స్ అయినా సాఫ్ట్వేర్ ఐటీ కొలాప్స్ అయితే అవ్వదంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా మేడం.
కరోనా అప్పుడు అందరూ అంతా పోయింది అంతా ఇదని అనుకున్నారు, కానీ అప్పుడు ఇంటూ 10x స్పీడ్తో పనిచేసింది మేడం ఐటీ. అంటే అంత క్యాపబిలిటీ ఐటీకి ఉంది, ఏంటంటే ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే కోవిడ్లో కూడా ఐటీ కంపెనీస్ని కొన్ని క్లోజ్ చేసేసిన కంపెనీస్ కూడా స్టార్ట్అప్ కంపెనీస్ అయి ఉండొచ్చు మేడం, అంతేగాని నెంబర్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్స్ అన్నీ వాళ్ళు అప్పుడే ఎక్కువగా గ్రో చేసుకున్నారు అనమాట. సో ఏదైనా సరే జావా, ఫుల్ స్టాక్ అండ్ జెన్ ఎక్కడ తగ్గేదే లేదు అంటారు లేదు మేడం. కానీ ప్యాకేజెస్ కూడా ఈజీగా 12 lakhs ఈ కోర్సెస్ లో నేర్చుకుంటే డిఎస్సీ నేర్చుకున్న వాళ్ళకి 12 lakhs మంచి కంపెనీస్ ఇస్తున్నాయి మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఒక కాంబో చెప్పండి సార్. ఇప్పుడు ఈ 3 కాంబోతో కనుక ఈ స్టూడెంట్స్ వెళ్తే వీళ్ళకి ఎలా ఉంటుంది, ఈ 2 కాంబోతో వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా సింగిల్ గా కోర్స్ నేర్చుకుంటే ఇలా వెళ్తుంది అనేది ఒకసారి బెస్ట్ ఎగ్జాంపుల్ టీసీఎస్ మేడం. టీసీఎస్ లో ఇట్లాగే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, డిజిటల్, ప్రైమ్, నింజాకి ఏంటంటే 3.4 ప్యాకేజ్ ఇస్తాడు మేడం ఫిక్స్డ్గా. అంటే బేసిక్స్ ఒక జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. డిఎస్ఏలో సోలోగా జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే 3.4 ఇస్తాడు మేడం. నింజా అనమాట, దాని జాబ్ రోల్ పేరు నింజా. ఈ నింజా నుంచి నెక్స్ట్కి వెళ్తే డిజిటల్ మేడం. ఈ డిజిటల్ ఏంటంటే 5.7 lakhs ఇస్తారు మేడం. ఈ 7 lakhs డిజిటల్కి 7 lakhs ఇస్తారు. ఈ 7 lakhsకి ఏంటంటే ఒక డిఎస్ఏలో 4 ప్రాబ్లమ్స్ ఇస్తారు, అందులో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే 7 lakhs ప్యాకేజ్ ఉంది మేడం. సో డిఎస్ఏ ఖచ్చితంగా ఉండాలి, డిఎస్ఏ ఉండాలి. జావా ఫుల్ స్టాక్ ప్లస్ ఫుల్ స్టాక్ ఒకటే ఉండడం వల్ల ఏమైంది 3.4 ఉంది. ఓకే, ఈ జావా ఫుల్ స్టాక్ ప్లస్ డిఎస్ఏ కలిపి చేస్తే 7 lakhs వస్తుంది. 7 lakhs వచ్చింది. ఈ డిఎస్ఏలో సగం చేస్తేనే 7 lakhs, మరి ఫుల్ చేస్తే 9 lakhs మేడం. అట్లా మేడం. అంటే డిఎస్ఏ అనేది శాలరీ మేడం. డిఎస్ఏ నేర్చుకుంటే శాలరీ ఎక్కువ వస్తుంది. ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల యావరేజ్ ప్యాకేజ్ వస్తాయి, 4 నుంచి 6 వరకు వస్తుంది మేడం యావరేజ్గా అయితే. ఎస్. మరి వీక్యూబ్లో ఎలాంటి కోర్సెస్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి, అది ఎంతెంత డ్యూరేషన్స్లో ఇక్కడ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉంటుంది? ఎస్ మేడం, నా సైడ్ నుంచి వస్తే మేము జావా ఫుల్ స్టాక్ ట్రైన్ చేస్తాం మేడం. సో నా పేరు శ్రీకాంత్. సో మంది నా దగ్గర ఛానల్ కూడా ఉంది మేడం. అంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎలా చెప్తారు ఒక ట్రైనర్ అంటే, మన ఛానల్ పేరు జావా ఈజ్ సింపుల్ బై శ్రీకాంత్ మేడం. అంటే జావా అంటే అందరూ ఒక క్వశ్చన్ నేను చేయలేనేమో అన్నట్లు అనుకుంటారు మేడం. వాళ్ళందరికీ నా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకసారి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది మేడం ఎంత ఈజీగా జావా చెప్పచ్చా అనేది. వాళ్ళకి ఒక హెల్ప్. ఫస్ట్ మీ ఇన్స్టాంట్ ఫాలో అవ్వమంటారు అంతే కదా మేడం. సో పేరే జావా ఈజ్ సింపుల్ మేడం, జావా ఈజ్ సింపుల్ బై శ్రీకాంత్, అది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ వీక్యూబ్కి వచ్చేసరికి మేడం ఒక ప్రాసెస్ ఉంటుంది మేడం, 9 స్టెప్ ప్రాసెస్ మేడం. ఈ 9 స్టెప్ ప్రాసెస్ 90% స్టూడెంట్ ఇస్తే 100% జాబ్ గ్యారంటీ మేడం. స్టూడెంట్కి ఓపిక ఉండాలి, 6 months ఉండాలి మేడం. 6 months ఓపిక ఉండాలి. ఎవ్రీ డే మేము ఏం చేస్తున్నాం, 2 గంటల క్లాసు, 2 గంటల ల్యాబ్ మేడం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 4 hours జరుగుతుంది, 4 hours వాళ్ళు స్పెండ్ చేయాలి మనతో పాటు. సో టెక్నికల్గా ప్రతి కాన్సెప్ట్ని వై, వేర్, వాట్, ప్రతి కాన్సెప్ట్లో ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఎక్కడ అప్లై చేస్తాం, అసలు మేము నేర్చుకుంటున్నాం తెలియాలి. దాని తర్వాత సెకండ్ది డైలీ అసైన్మెంట్స్, ఎవ్రీ డే అసైన్మెంట్స్ ఉంటుంది మేడం. 10th ఇంటర్లో ఎలా చదివాడో అలా చదవాలి, మళ్ళీ అలా చదివితేనే జాబ్ వస్తుంది, చదవకపోతే జాబ్ రాదు మేడం. అలా చదవడానికి మేము హెల్ప్ చేస్తాం. వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, మాకప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ మాకప్ ఇంటర్వ్యూస్ అంటే ఓరల్ మేడం, ఓరల్గా చెప్పాలి. చాలామంది కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల చెప్పలేరు, వాళ్ళకి ముందే ప్రిపేర్ చేస్తున్నాం. రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుంది, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ మేడం, ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ రికార్డింగ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇంటెంట్ ఉంటే వాడి మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తే మేము జాబ్ ఇచ్చి పంపిస్తున్నాం మేడం. అంటే థియరీతో పాటు ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. 90% ప్రాక్టికల్, 10% థియరిటికల్. ఈ ప్రాక్టికల్ నుంచి థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఓన్లీ థియరిటికల్గా రన్నింగ్ నోట్స్ రాస్తే ఉపయోగం లేదు మేడం. సో మేమేం చేస్తున్నాం అంటే ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేయాలి, క్లాస్ చెప్పేటప్పుడు వినాలి, ఎగ్జామ్స్లో రిటర్న్ ఉంటుంది, ఓవరాల్గా మాకప్ ఇంటర్వ్యూస్లో చేయాలి మేడం. అంటే ఈ 4 పనులు చేస్తేనే జాబ్ వస్తుంది మేడం. అంటే అవన్నీ కూడా హ్యాపీగా మన ఇన్స్టిట్యూట్లో ఉన్నాయంట. 100% మేడం. ఎస్. సో జాబ్ గ్యారంటీ ఇఫ్ యూ ఫాలో హైలీ ప్యాకేజ్ పక్కా. ఈ రెండే మాకు కావాల్సింది, లాస్ట్ 2 అంతే మేడం. ఎస్ మేడం. సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, సో ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ ఎలా బాగుంటుంది, ఎలాంటి ప్యాకేజెస్లో ఎంతెంత రేంజ్ ప్యాకేజెస్ని కూడా మనం ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా చాలా పర్టికులర్గా డివైడ్ చేసి మరీ చెప్పారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన అడ్వాన్స్డ్ అవ్వడంతో పాటు మన నేర్చుకునే స్కిల్స్ కూడా అంతే అడ్వాన్స్డ్గా ఉంటే ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఒక బ్యూటిఫుల్ కెరియర్ని కూడా మనం హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు.